ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? నా పరంగా మాత్రం నా గట్టి విల్లే. నేను విల్లింగ్ గానే లైక్ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం గంట సేపటి దాకా కొంచెం కోపంగా బిగ్ బాస్ ని ఇలా నువ్వు పోర్ట్రే ఏది చేయాలనుకుంటే అది చేస్తే నేను ఇక్కడ ఉండడం వేస్ట్, నేను ఉండను ఎట్లా అని చెప్పేసి గొడవ చేసిన. అండ్ మీరు ఇప్పుడు ఎలిమినేట్ చేయకపోయినా, ఈ వీక్ ఎలిమినేషన్ కాకపోయినా వచ్చే వీక్ అయినా సరే నేను టాస్క్ ఆడను, నేను ఏం కాంటెంట్ ఏం చేయకుండా అబ్బాయి లాగానే చేసేసి నేను వెళ్ళిపోతా ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడినా. సో ప్రాబ్లీ సండే ఎపిసోడ్ లో సార్ అడిగినప్పుడు మాట్లాడి నింటే క్లియర్ అవుట్ అయ్యేది అని చాలా మంది అన్నారు. బట్ నాకు 2 weeks నుంచి అదే జరిగింది. ఆ జరగని విషయాలు సార్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడడము అండ్ దాన్నే స్ట్రెంగ్తెన్ చేయడము, జరిగిన నిజం చెప్పకుండా అబద్ధం ఏదైతే జరిగిందో, ఏదైతే మిస్కమ్యూనికేట్ అయినవే వాటి గురించే స్ట్రాంగ్ గా చెప్పడం అనేది నేను తీసుకోలేకపోయినా. 2 weeks అట్లా అయింది. ఇంకా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ ద టీమ్. చేయొద్దు అని అనుకుంటే వాళ్ళు అట్లీస్ట్ ఈ వీక్ అన్నా మామూలుగా చేసేవాళ్ళు. అట్లీస్ట్ నేను అట్లా సాటర్డే ఎపిసోడ్ బ్రేక్ లో అట్లా ఫీల్ అయినప్పుడన్నా ఏదైనా మంచిగా మళ్ళీ నాకు కన్విన్స్ చేసో, లేకపోతే ఎట్లా కాదమ్మా నువ్వు ఇట్లా అనుకుని ఇంటో కానీ ఇట్లా కాదనే చెప్పి నింటో. బికాస్ నేను మాట్లాడినా బ్రేక్ లో బిగ్ బాస్ తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ పద్ధతి నచ్చలేదు, ఇలా పోర్ట్రే చేయడం అనేది నాకు నచ్చలేదు, నా ఒపీనియన్ నేను చేసిన పనిని నువ్వు ఇలాగా మాట్లాడడం వాళ్ళు సార్ ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నాగార్జున సార్ ని ఫాదర్ ఫిగర్ అనుకున్నా నేను. వీకెండ్ లో జడ్జ్మెంట్ ఇస్తే ఈ వీక్ ఏమైతే తప్పులు చేసినానో నెక్స్ట్ వీక్ ఆ తప్పులు కాకుండా చూసుకొని ముందుకెళ్ళాలి గేమ్ అని నేను అనుకున్నా. కానీ ఇది ఏందో రివర్స్ ఉన్నది, నాకు సెట్ కాదు అని అనిపించింది. అది యష్మి నామినేషన్ గురించి మాట్లాడినారు సార్. అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన నేను చాలా సేపు, నేను చేయతి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అనేసరికి చాలాసేపు తర్వాత ఇచ్చిరు, ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ సీతు విషయం వచ్చేసరికి సీతు ఏమనిందంటే నబీల్ ని రిమూవ్ చేసే విషయంలో సోనియా నిఖిల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని మాట్లాడింది. సార్ కూడా మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా అని అన్నారు. సో మాకు బ్రేక్ వచ్చింది. బ్రేక్ లో నేను వెళ్ళి సీతుతోని అలా కాదు, నేను అసలు నా ఒపీనియనే చెప్పలేదు, ఆల్రెడీ నిఖిలే అవుట్ రైట్ నబీల్ అని చెప్పేసినారు, యష్మి చెప్పాను, వీఆర్ జస్ట్ అగ్రీయింగ్. అండ్ నేను అందులో ఇంకా విష్ణుని కూడా ఒకసారి ఆలోచించు కదా అని కూడా నేను అన్నా. కానీ ఆయన వినిపించుకోలేదు, అది ఆయన డెసిషన్ సీతు, నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఆ విషయంలో అని. జరిగిన ఇన్సిడెంట్ ఇది అని చెప్పడానికి వెళ్తే ఆమె అరుచుకుంది, నువ్వెందుకు నిఖిల్ తరపు నుంచి వచ్చి మాట్లాడుతూ. అట్లా నేను నిఖిల్ తరపు నుంచి కాదు, స్టేజ్ మీద మీరు అన్న విషయం గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అవుట్ రైట్ మళ్ళీ బ్రేక్ తర్వాత సార్ దగ్గర వెళ్తే సార్ నిఖిల్ ని లేపి, ఏ నిఖిల్ నీ తరపు నుంచి నువ్వు మాట్లాడుకోలేవా అన్నారు. నీకు ఈ కాన్వర్సేషన్ అర్థమైతే మీరు నన్నైనా లేపి అడగాల్సింది, ఏమైంది సోనియా నువ్వెందుకు నిఖిల్ తరపు నుంచి మాట్లాడుతున్నావు అంటే యూ విల్ గెట్ ఎట్ రైట్ ఆన్సర్. నిఖిల్ నే లేపి అడిగారు, బట్ మళ్ళీ అదే క్వశ్చన్ లో కూడా మిస్ వచ్చింది. సో రిపీటెడ్ గా మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. సరే వీక్ అంతా ఎపిసోడ్ చూడలేదు కావచ్చు, ఇక్కడ 2 నిమిషాల్లో జరిగిన కాన్వర్సేషన్ చూడలేదని నేను నమ్మాలనా? మరి చూసి కూడా మీరు అదే నాతో నన్ను అట్లే పోర్ట్రే చేస్తున్నారు అంటే, నన్ను వీక్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ బిగ్ బాస్ టీమ్ డజంట్ లైక్ మీ ఆర్ లైక్ వాట్ ఎవర్, మీరు నన్ను ఉన్నట్టుగా చూపియట్లేరు అనేది నాకు అర్థమైపోయింది అక్కడ. దట్స్ వేర్ ఐ డిసైడెడ్ నేను ఉండను, మీరు ఉంచినా నేను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతా. సో అందుకనే మళ్ళీ దాన్ని వెయిట్ చేసి హౌస్ ఓటింగ్ అని అదని ఇదని అన్ని చేసినా కూడా సోనియా ఏం కంటెస్టెంట్ రా అన్నట్టు అనిపించింది. 2వ వీక్ నుంచి ఎందుకు అలా బిగ్ బాస్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? నేను 2వ వీక్ కూడా అట్లే ఉన్నా. మీకు ఫస్ట్ వీక్ ఏ విషయంలో సూపర్ అని అనిపించింది చెప్పండి ఒకసారి. ఎలిమినేషన్ లో నామినేషన్ పాయింట్ మాట్లాడేటప్పుడు గానీ మీ వాయిస్ రేజ్ చేసేది కానీ ఎక్కడికైనా ఇచ్చి పడేశారు. ఆడపులి అన్నందుకు ఆడపులిలాగే ఆడారు. బట్ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి కొంచెం మధ్య నామినేషన్స్ అయిన తర్వాత డల్ అయ్యారు. అప్పటికి పృథ్వీ నిఖిల్ మీకు ఫ్రెండ్షిప్ బాండింగ్ సెకండ్ వీక్ లోనే బాండింగ్ ఏర్పడింది. వాళ్ళ వల్ల డల్ అయ్యారా లేకపోతే ఆబ్వియస్లీ కలిపి ఆడదామని అనుకున్నారా? నో, సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసరికి కూడా నేను ఎప్పుడు కూడా నా నామినేషన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, మీకు నచ్చింది అదే నాకు తెలిసి. అండ్ ఆల్సో సెకండ్ పాయింట్ మీకు బాగా నచ్చింది నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఏ విషయమైనా స్టాండ్ తీసుకుని దాన్ని కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అని మాట్లాడతా. అది ఎవరు ఒకవేళ తప్పుగా అనుకున్నా లేకపోతే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారా, ఇట్లా మాట్లాడితే నా మీద అగేన్స్ట్ అవుతారా అని నేను ఎప్పుడు భయపడా. ఉన్నట్టు నేను రేజ్ చేస్తా, తీసుకుంటా. సో అది ఎప్పుడు 4 weeks కంటిన్యూ అయింది. ఇప్పుడు దోష విషయం, విష్ణు అండ్ ప్రేరణ దోష విషయం అయినప్పుడు కూడా అది ఆరవాల్సిన అవసరం లేదు. ఆడ సెన్సిటివ్ థింగ్, అది జరిగిందా జరగలేదా మనకు తెలియదు. ప్రేరణ నువ్వు వెళ్ళి సారీ చెప్పు,
సారీ చెప్పి దోశ తినిపిపో అని నేనే సాల్వ్ చేసిన అక్కడ కూడా. సో ఎవ్రీవేర్ నేను ఎక్కడైతే నేను తీసుకోవాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ ఆర్గ్యుమెంట్ అని అన్ని నేను ఉన్న దగ్గర చేసిన. నేను సెకండ్ వీక్ వచ్చేసరికి గేమ్ పరంగా నేను క్లాన్ లో కూడా ప్రాపర్ గానే ఉన్నా. నేను థర్డ్ వీక్ ఐ థింక్ నేను నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళిన థర్డ్ వీక్ లా. సో థర్డ్ వీక్ వచ్చేసరికి సెకండ్ వీక్ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా సెకండ్ థర్డ్ వీక్ లో ఏంటంటే మొత్తం హౌస్ అంతా నన్ను ఐసోలేట్ చేసేసినారు. సో దట్స్ వేర్ ఐ థాట్ లైక్ ఎట్లా ఉన్నా సరే వీళ్ళు ఎంతసేపు నిఖిల్ పృథ్వీ అటెన్షన్ కోసమే చూస్తున్నారు కానీ నేను ఎంత మంచిగా నేను ఆపోజిట్ క్లాన్ ఉన్నా సరే, నేను ఎంత ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నా, ఎంత మంచిగా గేమ్ లో టాస్క్ లో ఆడుతున్నా, సంచాలకున్నప్పుడు నా ఫ్రెండ్స్ నేను తిడుతున్నా, అభయ్ని కూడా తిట్టి కూడా నేను గేమ్ ఆడుతున్నా, అయినా సరే వీళ్ళు అసలు నా మీద ఇంప్రెషన్ చేంజ్ చేసుకుంటలేరు అని అనిపించింది. సో దట్స్ అండ్ ఆల్సో క్లాన్ లో ఉన్నప్పుడు దే బిహేవ్ లైక్ డిఫరెంట్లీ, కొంచెం ఐసోలేట్ చేసి మనం ఉన్న దగ్గర వాళ్ళు మాట్లాడరు, మనం బోగానే సైలెంట్ అయిపోతారు, ఇట్లాంటివన్నీ కొన్ని జరిగినాయి. ఎంతసేపు నేను టైం తీసుకున్నా. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే కొంచెం టైం తీసుకుందామని కొంచెం సైలెంట్ అయినా. ఐ వాజ్ లైక్ ఐసోలేట్ చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తామో అర్థం కాలేదు. అండ్ కామున్నా, జస్ట్ టాస్క్ ఆడినా కామున్నా ఆ వీక్ మాత్రం. దాని తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉన్నా నేను. ఇంకా పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురు కలిపి ఆడుతున్నారు, హౌస్ మేట్స్ అంతా ఒకటి, వీళ్ళు ముగ్గురు ఒకటి అనే దానికి ఏం చెప్తారు? యాక్చువల్లీ 1 versus హౌస్, సోనియా వర్సెస్ హౌస్ అక్కడ జనరల్ గా. సోనియా వర్సెస్ హౌస్, సోనియా వర్సెస్ హౌస్ అక్కడ. అది ఇప్పుడు నాకు అర్థమైతే వీళ్ళిద్దరు నన్ను నడిపించిరా, నేను వాళ్ళని నడిపించిరా అనేసి. సో చూసినా వాళ్ళిద్దరితో కూర్చునేవారు కానీ మిగిలిన హౌస్ మేట్స్ తో ఎప్పుడు పెద్దగా కనిపించలేదు, అసలు చూపించలేదు. దట్ ఆడవాళ్ళతో అసలు కూర్చోలేదు మీరు. ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళకి మీకు పడేది కాదు అసలు? వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం. పడేది కాదా అనేది పక్కన వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా మొహం మీద వచ్చి అంటే నాకు పడేది ఇట్లా అంటే ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళందరికీ దే హోల్డ్ సర్టెన్ రెస్పెక్ట్ ఉంటది నా మీద. కొంచెం లైక్ ఆమె మంచి డెసిషన్ తీసుకుంటది, అనాలిసిస్ చేస్తుంది. వాళ్ళందరికీ అది నా క్వాలిటీస్ ఏవైతే ఫస్ట్ వీక్ లో చూసిరో, స్ట్రాంగ్ పర్సన్, ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం వీళ్ళిద్దరు అటెన్షన్ నా మీద ఉండేసరికి వీళ్ళు ఎప్పుడు కూడా సోనియా మాటనే వింటారు అని వాళ్ళు ఫీల్ అయినరు. అట్లున్నారు కానీ ఐ స్పెండ్ లైక్ గుడ్ ఎనఫ్ టైమ్. ఐ మేక్ ష్యూర్ డెఫినెట్ గా ఐ సిట్ విత్ దెమ్. అండ్ డే టైమ్ లో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 5 hours అందరం కూర్చొని ఉంటాం. ఒక 3-4 hours క్లాన్ వైజ్ గా, రూమ్ వైజ్ గా అవుతుంది. టెక్నికల్ గా చేస్తున్నప్పుడు రూమ్ వైజ్ గా డివైడ్ అవుతుంది. ఈవినింగ్ టైమ్స్ వి మేక్ ష్యూర్ లైక్ మేమైతే ఖచ్చితంగా కూర్చుంటాం. ఈవినింగ్ టైం 1 hour అయితే ఫస్ట్ వీక్ నుంచి కూడా లాఫ్టర్ టైం లాగా అట్లా కూర్చునేది మేమైతే. నాకు ఇప్పటివరకు తెలిసింది దట్ ఈస్ అ మేజర్ టైం మేము కూర్చున్నది. అండ్ ఫన్ అండ్ లాఫ్టర్. రిమైనింగ్ టైం అంతా కూడా మేము వాళ్ళతోనే ఉంటాం, గ్రూప్స్ లోనే ఉంటాం, అందరి దగ్గర పోయి తిరుగుతూనే ఉంటాం ముగ్గురం కూడా. సోనియా ప్రోమో స్టార్ అంటున్నారు చాలా. ప్రోమో మీరు లేకుండా కట్ అవ్వలేదు ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ. ఆరెంజెస్ విషయంలో గానీ, కుక్కర్ విషయంలో గానీ. కుక్కర్ అయితే మరి ఘోరం, విపస్తంగా ట్రోల్ అయింది. అసలు ఏం జరిగింది అక్కడ? మళ్ళీ కుక్కర్ మీకు పెట్టడం రాలేదని కూడా ట్రోల్ చేశారు. కుక్కర్ కోసం గొడవాడారు, అదే కుక్కర్ మీకు పెట్టడం రాలేదు అనేది కూడా ట్రోల్ చేశారు. అసలు ఏం జరిగింది? సో అట్లీస్ట్ బిగ్ బాస్ నన్ను ప్రోమో స్టార్ అన్న చేశారు. థ్యాంక్ యూ. అట్లీస్ట్ సో కుక్కర్ విషయంలో ఏమైందంటే యాక్చువల్లీ ఫస్ట్ రేషన్ కంట్రోలింగ్ నేను తీసుకున్నాను. అండ్ నిఖిల్ అండ్ సీతు వర్ రెడీ టు టేక్ కిచెన్ అంటే కుకింగ్. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారు, కొంచెం అందరు హౌస్ డిస్కషన్ చేసేటప్పుడు బేబక్కకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటదేమో, ఏజ్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో, రోజు చేసిన చెయ్యి వాడకం ఉంటది కదా అనేసి మీరు చేయండి అనగానే ఆమె తీసేసుకుని వెంటనే పక్కకు రాగానే నాకు చేయడం ఇష్టం లేదు, లేకపోతే నాకు హెల్త్ బాగాలేదు ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు కూడా మేమందరం రెడీగా ఉన్నాం చేసేటోళ్ళము, మరి చెప్పేసేయండి నేను చేయను అని చెప్పేసేయండి అని అన్నా. ఆమె చెప్పలేదు. కుక్కర్ పెట్టింది, అది ఎంతకి 45 minutes దాకా 40 minutes దాకా అవుతూనే ఉన్నది. 10 నిమిషాలు అయిపోతుంది పప్పు, కుక్కర్ లో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది, ఎందుకు అయితలేదు ఒక 6 మందిని గుర్తు చేసిన. 6 మందిని గుర్తు చేసిన, విజిల్ కూడా వస్తలేదు, అది ఎట్లనో మరి తెలియదు మనకి అనేసి. ఫుడ్ లేట్ అవుతుంది. అండ్ అప్పటికి మేము తినలేదు ఆ రోజు. ఆ పప్పే మాకు అసలు అబ్బా మంచి అన్నం పప్పు తినొచ్చా అన్న ఫీలింగ్ అన్నట్టు ఇంటి నుంచి పోయినప్పటి నుంచి కూడా. సో వీఆర్ లైక్ లిటరలీ వెయిటింగ్ అండ్ ఆల్ 14 members అన్నాం అనుకుంటా. అప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. సో 35 to 40 minutes దాకా చాలా టైం అయిపోయింది. 6గురిని అడిగిన నేను, పోయి ఒకసారి చెక్ చేస్తావా ఎట్లనో మరి, ఒకసారి చూద్దామా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు, స్టవ్ స్లో ఉన్నది అన్నారు, ఒకసారి కుక్కర్ ప్రాబ్లమ్ అని, ఒకసారి అట్లా ఇట్లా అని అన్నది. అండ్ పప్పు అంతే అవుతుంది, ఇంతే టైం పడుతుంది అని అన్నది.
సరే ఓకే అన్న చూసి వచ్చేటప్పుడు ఒక్కసారి పోయి చూసిరండి అక్క, ఆఫ్ చేసి చూసిరండి అని నేను అన్నా. ఆఫ్ చేసి ఇక నేనైతే ఆఫ్ చేశాను, ఇంకా అది ఏదైతే అదేంది అని ఇలా వచ్చేసింది. అంటే మీ మా మా అక్కలి మీద మీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క అన్న. నువ్వు ఆపేసి దాన్ని విజిల్ ఓపెన్ చేసి చూడమని కదా మనం అన్నది, చేసేసి వచ్చి మళ్ళీ కూర్చున్నది. వాళ్ళు కూర్చుంటే దట్స్ వేర్ లైక్ యూనో వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఇట్లా అనగానే ఆమెనే లైక్ చూసావా ఏమనిందా అంటే అది కరెక్టే అన్నా నేను అని చెప్పి నేను పోయినా. మళ్ళీ నిఖిల్ ఉండిగా నీకు వస్తే నువ్వు పోగదమ్మా అంటే నేను పోయినా, దాన్ని ప్రెస్ చేసి చూడంగానే పప్పు సగం మాడిపోయింది అప్పటికే. సో దట్స్ వేర్ నేను అన్న పాయింట్ ఏంటంటే నీకు నిజంగా రాదు, నేను లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు చేయడం అని అంటే రాకపోతే అడిగి తెలుసుకోవాలా, అడిగి తెలిసి చేయాలి. దాట్స్ వాట్ ఐ డిడ్. నాకు కూడా రాదు, నేను ఎక్కడ కూడా నేను వంటొచ్చు అని కూడా చెప్పలే, అడిగి చేసుకున్నాను నేను చేయాల్సిన టైం వచ్చినప్పుడు. సో దాట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నీకేమున్నదో అది చెప్పు. అంత ఓవర్ అట్లా ఏమంటారు మొత్తం తీసుకొని అందరు 14 మంది నీ మీద డిపెండ్ అయినప్పుడు అవుతుందిలే అని రెక్లెస్ గా ఎందుకు ఉండాలా? రాంది ఒప్పుకొని నేర్చుకుంటే అయిపోతుంది కదా. సో నీకు అంత తెలియదు అన్నప్పుడు కిచెన్ లో ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అని మాట్లాడింది నామినేషన్ లో ఉన్నప్పుడు అనుకుంటా. అంటే తెలియకపోతే అడగొచ్చు కదా, చూసుకోవచ్చు కదా అని నేను అన్నా. దట్ ఈస్ ద పాయింట్. కాంటెక్స్ట్ అండ్ డిస్కషన్ జరిగింది ఇది. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి సోనియాకి కూడా కుక్కర్ పెట్టడం రాదు అంటే డెఫినెట్లీ రాకపోవచ్చు. బట్ సోనియా ఎట్లా చేసింది, పక్కన వాళ్ళని అడిగి చేసింది. నాకు రాదు అని చెప్పి నాకు రాదని చెప్పి కూడా నాకు వచ్చు అని చెప్పి అరగంట వెయిట్ చేపియలే నిన్ను. దట్ ఈస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్. దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. ఓకే, మీ క్లాన్ విషయానికి వస్తే వంట చేసేటప్పుడు ఎప్పుడు కిచెన్ లో నిఖిల్ మీరే కనబడేవారు. అవును, అది మాకు అంటే బేసిక్ గా నేను మాట్లాడచ్చు లేదు నాకు తెలియదు. భార్య భర్తలు ఇద్దరు వండుకుంటున్నారని కూడా ప్రోమో కింద కామెంట్స్ పెట్టారు కూడా. అది ఎందుకని ఇద్దరే వండాల్సి వచ్చింది? పృథ్వీకి రాదా? పృథ్వీకి రాదు. పృథ్వీకి అసలు కిచెన్ కాదు కదా, ఏది కూడా రాదు. మనకి మేమే పిలిచి ఇంకా కట్ చేయరా, ఇది కట్ చేయి, ఇలా కట్ చేయాలని నేర్పించినాం మేమే ఇంకా. అండ్ క్లాన్ లా సీతు, నేను, నిఖిల్ ముగ్గురమే కొంచెం వంట చేయొచ్చు అండ్ చూసుకునేది. అంటే ఫస్ట్ నుంచి నేను అన్నిటికీ మేనేజ్మెంట్, కిచెన్ మేనేజ్మెంట్ అంతా నేనే చూసిన ఇప్పటి వరకు కూడా. కుకింగ్ కొన్నిసార్లు సీతు చేసేది, క్లాన్ వైజ్ గా పోయినప్పుడు సీతు చేసేది, కొన్నిసార్లు నిఖిల్ అండ్ నేను చేసేది. వి బోత్ లైక్ వి 3 of us కుక్ వెల్. మంచిగా మేము ముగ్గురు వేసి చేస్తాం. అండ్ మా క్లాన్ లో వచ్చిన తర్వాత మేమిద్దరం సేమ్ క్లాన్ 2 weeks ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి రాదు. యష్మికి రాదు, పృథ్వీకి రాదు. యష్మి టేక్స్ కేర్ ఆఫ్ క్లీనింగ్ అండ్ వాష్రూమ్ అండ్ ఆల్ ఇవి. అండ్ పృథ్వీకి హెల్ప్ చేస్తాడు, నాకు కిచెన్ క్లీనింగ్ హెల్ప్ చేస్తాడు. కాబట్టి మీకు కనిపించినాం. ఇక నువ్వు అక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండా ఇదా అని నువ్వు రిలేషన్ రాసుకుంటే మరి ఇక నేనేం చేయాలి? మా ఇంట్లో మా అన్న నేను కూడా చేసుకుంటాం కుకింగ్. బయటికి వెళ్తే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ నేను కూడా చేసుకుంటాము. సో అది ఫ్రెండ్స్ అని అనుకున్నా కనీసం వర్స్ట్ కేసులో బాగుండు, అంత గలీజ్ గా అంటే నేనేం చేయలేను. ఇక ఇప్పుడు పృథ్వీ తోటి నిఖిల్ తోటి అంత ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అసలు? అంతనా ఇంతనా ఎమోషన్ అని కాదు, ఉన్న వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఎవరితోని అంత మీరు పంచుకునే వాళ్ళు కాదు. అంటే హగ్ చేసుకోవడమైనా అదంతా హగ్ చేసుకోవడం అనేది అందరితో ఉన్నది, అది అందరితో ఉంటది. ఎందుకు వాళ్ళిద్దరితోనే అంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది? నేను యాక్చువల్లీ నైనికాతోని కూడా కనెక్టెడ్ ఉన్నా. కాకపోతే నైనికాతో కనెక్టెడ్ ఉండే, నేను ప్రేరణతో కనెక్టెడ్ ఉండే. ప్రేరణతో నార్మల్ గా ఫ్రెండ్లీ ఉంటా, ఎమోషనల్ అంతా కాదు. కానీ నైనికాతోని ఐ వాజ్ ఎమోషనల్. మీకు కనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నైనిక జస్ట్ 2 to 3 hours మాత్రమే స్పెండ్ చేస్తుంది. మిగతా అంటే పవర్ పఫ్ గర్ల్సే. భయపడుతుంది, నేను నాతో ఎక్కున్నా వాళ్ళు తిడతారేమో అక్క ఇట్లా అన్నట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్. అండ్ నిఖిల్ పృథ్వీ ఇట్ ఈస్ అ 2-way కదా రవి గారు. ఎప్పుడు కూడా నేను ఎంత ట్రై చేసేది, నేను వీళ్ళ గ్రూప్ లో వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి అంతా ట్రై చేసేది. బట్ నేను సడన్ గా వెళ్ళేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయేటోళ్ళు. అండ్ వాళ్ళు డిస్కషన్స్ పడ్డారు కదా, అది కూడా చాలా అంటే నువ్వు తినేసావు నన్ను అడగలేదు, నాగార్జున గారు కూడా పాయింట్ అవుట్ నిఖిల్ ని. అది అసలు ఎంటైర్లీ డిఫరెంట్ సిచ్యువేషన్, అది డిఫరెంట్ కాన్వర్సేషన్. అదే అంటారు 3rd week లో అది జరిగింది కదా, అది చాలా రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసినారు. అది నేను ఐ విల్ కమ్ టు దట్. సో అమ్మాయిలతో ఏంటంటే మిగతా వాళ్ళందరితో ఇండివిజువల్ గా 1-on-1 అందరితో కనెక్షన్ ఉన్నా సరే గ్రూప్ లో కనెక్ట్ అయ్యేది. ఇండివిజువల్ గా నేను 1-on-1 కనెక్ట్ అవ్వడానికి నైనిక తప్ప మిగతా వాళ్ళంతా స్పేస్ ఉండదు. విష్ణుతోని నాకు జస్ట్ 3rd week లో పృథ్వీ వల్ల కనెక్ట్ అవుతుంది ఆమె నాకు. సీతు అయితే క్లోజ్డ్. ఇంకెవరు ఉన్నారు? యష్మి ఇస్ గుడ్ వన్. అగైన్ 1-on-1 మేము చాలా డిస్కషన్స్ చేసుకుంటాం. బట్ ఓన్లీ రిలేటెడ్ టు గేమ్ అండ్ ఆల్సో లైక్ ఏమైనా విషయాలు వస్తాయి తప్ప ఇంకేం ఉండదు. వీళ్ళు ఏంటంటే నిఖిల్ పృథ్వీ ఏమైపోయిందంటే వాళ్ళకి నా మీద అంతే రెస్పెక్ట్ ఉన్నది, నాకు నేను అట్లే తీసుకున్నా కాబట్టి నడిచింది ఒకటి. అండ్ సెకండ్ ఈజ్ అంతే స్పోర్టివ్ గా. నేను ఇప్పుడు నువ్వెవడరా నన్ను అడిగేది అని అన్నందుకు
వాడు ఫీల్ అయినా సరే హీ మెయింటైన్ దట్ బాండ్. అదే ఇంకొక అమ్మాయి ఉన్నది అనుకో ఆ ప్లేస్ లో, నాకు అంత స్పేస్ అంత కనెక్ట్ గాని అమ్మాయి ఉండింటే ఎట్లుండేది ఆవిడ పరిస్థితి. అంటే బేసిక్ గా మాకు ఎలా చూపించాడంటే బిగ్ బాస్, ఇప్పుడు పృథ్వీ హక్ చేసుకున్నాడు అనుకో, ఎమ్మటే వచ్చి నిఖిల్ హక్ చేసుకోవాలి, మధ్యలో ఎవరు హక్ చేసుకోలేనట్టే చూపించేవాడు. నిఖిల్ హక్ చేసుకుంటే ఎమ్మటే వచ్చి పృథ్వీ, అంటే వీళ్ళిద్దరు ఒకరి తర్వాత ఒకరు హక్ చేసుకునే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు హక్ చేసుకునే మాకు చూపించలేదు. అసలు ఐ డోంట్ నో వాళ్ళు ఏం పోర్ట్రే చేద్దాం అనుకున్నారో, ఏం చూపిద్దాం అనుకున్నారో. కానీ నేను ఒక ఎపిసోడ్, సారీ ఎపిసోడ్స్ చూడలేదు, నేను ఒక వీడియో చూస్తున్నాను. నేను ఫుడ్ టాస్క్ అప్పుడు నేను హర్ట్ అయినా, అప్పుడు అందరూ అబ్బాయి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ ఉంటారు, గ్రూప్ అందరూ ఉంటారు అన్నట్టు. అక్కడ చూసినా నేను ఆ వీడియో. అసలు అది ఏ మూమెంట్, అది ఏ సిచ్యువేషన్, వీళ్ళు ఏం రాసుకున్నారు, ఏం చూపించుకున్నారు అని నాకు అర్థమే కాలేదు. మీరు పొద్దున్న నుంచి ఆకలితో ఉన్నారు, బాగా ఆకలిస్తుంది అనే టైంలో మీరు ఏడుస్తుంటే బేసిక్ గా వీళ్ళిద్దరు వచ్చి హక్ చేసుకున్నారు అయిపోతుంది అనే సంథింగ్ ఏం మాకు అర్థమైంది. ఒక సిచ్యువేషన్ నేను చూసిన వీడియో అయితే అది ఫుడ్ లేదు పక్కన క్లాన్ వాళ్ళకి, నిఖిల్ మణికంఠ ఒక క్లాన్, అండ్ వాళ్ళకి ఫుడ్ లేదు, వీక్ మొత్తం ఫుడ్ ఇయర్ అన్నట్టుగా. దే లాస్ట్ ద గేమ్. స్పోర్ట్స్ డ్రెస్ కూడా వేసుకున్నారు, లోపల టీ షర్ట్ వేసుకొని బయట జాకెట్ వేసుకున్నా బ్లాక్ ది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. నేను కూడా కరెక్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అది ఆ రోజు పక్కన క్లాన్ మన నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళకి ఫుడ్ లేదు, 1 వీక్ మొత్తం ఫుడ్ ఉండదు. కానీ ఈవినింగ్ కి వాళ్ళు రాగి జావా పంపించారు, మాకు తెలియదు అది పంపిస్తారని కూడా తెలియదు. దట్ డిసైడెడ్ కి గేమ్ ఓడిన వాళ్ళకి రేషన్ ఉండదు, సో వాళ్ళిద్దరికి రేషన్ లేదు. అప్పటి వరకు అసలు నిఖిల్ అందరి ఫుడ్ చూసుకున్నాం, నిఖిల్ అండ్ నేనే అందరూ ఫుడ్ చూసుకున్నాం, కిచెన్ కంట్రోల్ అండ్ రేషన్ కంట్రోల్ చేసి. అండ్ పాపం మణికంఠ తినకపోతే మామూలుగానే పిచ్చోడు అవుతాడు, తినకపోతే అరే ఇట్లేందిరా బాబు, ఈ ఫుడ్ తోని గేమ్ ఏందిరా బాబు అనిపించింది నాకు. అండ్ షేర్ చేసుకుంటానన్నా, నా దగ్గర యాపిల్ అండ్ బనానా ఇట్లున్నది, అట్లీస్ట్ గది షేర్ చేసుకుంటా నేను, అది నాకు మనకి రేషన్ లో వచ్చింది కాదు కదా అంటే యష్మి వద్దంటది, అది పార్ట్ ఆఫ్ ద గేమ్ కాదు, బిగ్ బాస్ స్ట్రిక్ట్ గా చెప్పిండుకి నువ్వు నీ ఫుడ్ నువ్వు కాపాడుకో. నాకు ఈ యాపిల్ బనానా వచ్చింది బ్రేక్ లో కదా, రేషన్ ఫుడ్ లో కాదు కదా అని ఎంత చెప్పినా ఒప్పుకోలే. సో ఐ వాజ్ లైక్ హర్ట్, ఇదేంద్ర బాబు అగేన్స్ట్ ద హార్ట్ పోయి ఏం చేయాలా ఇట్లా ఈ ఫుడ్ దగ్గర ఏంది అని సెన్సిటివ్ అయి నేను ఏడిస్తే అప్పుడు అబ్బాయి వచ్చి చెప్పిండి కూడా నా గురించి మాట్లాడి, లైక్ యూనో ఈమె చాలా చిన్నప్పుడే బీటెక్ లో ఉన్నప్పుడే ఇండిపెండెంట్ ఉండి ఆర్ఫన్ హోమ్ వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టి చూసుకునేది, అటువంటిది ఏది ఇట్లా అని చెప్పేసి ఆడ చెప్పిండు. 1 after 1 వచ్చి హక్ చేసుకుని కన్సోల్ చేస్తున్న టైం అది. ఏం కాదురా ఇట్లా అంటే, నా చేతిలో అప్పుడు యాపిల్ అండ్ బనానా కూడా ఉంటది మీరు చూస్తే, అది ఈ లాస్ట్ కి ఏడవకు ఇచ్చేసుకొని ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసుకో, ఇచ్చేసుకొని ఏడవకలేసు, అంత సెన్సిటివ్ తీసుకోకు, నీకెవరికి నచ్చితే వాళ్ళకి అని అప్పుడు అన్నారు ఏడ్చిన తర్వాత అప్పుడు. సో దట్ ఈస్ అ సిచ్యువేషన్, అది ఎంత మంచి మూమెంట్ కదా. అప్పుడు అందరూ వచ్చి చేస్తే వీళ్ళు రాసుకున్న అబ్బాయి ఆల్సో హోల్డెడ్, అబ్బాయి హోల్డెడ్, యష్మి హోల్డెడ్, అందరూ ఉన్నారు అక్కడ, 4 ఉన్నారు చుట్టూ. 1 after 1 హోల్డ్ చేసినారు. హోల్డ్ చేసి వీళ్ళిద్దరిది మాత్రమే చూపించి చేస్తే నేను ఏం చెప్పాలా వాటికి. ఇంకా వాళ్ళు బాండింగ్ ఎలా అంటే ఒక అన్న తమ్ముడు, చిన్నోడు పెద్దోడు అంటుంది అని మీ మమ్మీ గారు అన్నారు. బట్ మీరు హౌస్ లోని నేనేమన్నా చెప్పానా, బ్రదర్ అన్నానా లేకపోతే తమ్ముడు అన్నానా, నేను ఎవరికైనా చెప్పానా అన్నారు. ఈ 2 కలిపి కూడా ట్రోల్ చేశారు. ఆ ముందు ఏం జరిగింది అసలు? సో నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు గ్రూప్ లో పెద్దోడు చిన్నోడు అన్నా, అండ్ వాళ్ళని నేను బేటా అని మాట్లాడతా, అండ్ యునో అట్లనే ట్రీట్ చేస్తా వాళ్ళని. చాలా దూరం వెళ్ళింది, సినిమా స్టోరీలు కూడా జరుగుతున్నాయి. మంచిదే, చేసుకోనియండి, బతకనియండి, ఎవరు బతకనియండి. యా వెరీ నైస్. అట్లా చాలా మంది బతుకుతున్నారు, ఐ డోంట్ మైండ్, మంచిదే, గాడ్ బ్లెస్ దెమ్. బట్ యునో నా వరకు వస్తే నేను పెద్దోడు చిన్నోడు అనేటప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాకి, ఇట్లా నిఖిల్లా మా పెద్దన్నయ్య లాగా ఇట్లా వంట చేస్తాడు మంచిగా, అండ్ మా అమ్మలాగా ఇట్లా షేర్ చేసుకుంటాడు, ఏదైనా అందరి దగ్గరికి వెళ్ళి కన్సోలింగ్ గా బాగున్నానా తిన్నానా ఇట్లా అన్నట్టు ఇట్లా అందరి దగ్గర మంచిగా ఉంటాడు, అనుకుంటూ మంచిగా ఉంటాడు. ఇట్లా మా చిన్నన్నయ్య లాగా టఫ్ ఉంటాడు వీడు ఇట్లా. సో ఐ సీ ఫ్యూ థింగ్స్. అండ్ ఆల్సో రుద్రు లాగా నా చిన్న అల్లుడు లాగా చిన్న ఎప్పుడు లగ్జరీ చిల్ అన్నట్టు ఉంటాడు, సూపర్ కార్స్ అని మాట్లాడతాడు, లేకపోతే డ్రెస్సెస్ అని మాట్లాడతాడు. వీడు ఎక్కువ పెద్ద డిస్కషన్స్ ఉండవు పృథ్వీకి, చిన్న పిల్లలు ఉంటారు కదా, కార్స్ డ్రెస్సెస్ ఇట్లా, అదే డిస్కషన్స్. సో ఐ సీ రుద్రు అండ్ యూనో టఫ్ హార్ట్ అయితే మా చిన్ననే లాగా, అండ్ రోహిత్ అని ఉంటాడు ఇట్లా ఇట్లా తీసాను ఇట్లా ఉంటారు, వీళ్ళందరూ నాకు కనిపిస్తారు, వీళ్ళ దాంట్లో ఐ గాట్ కనెక్టెడ్ అని చెప్పిన నేను. దాని తర్వాత వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ కూడా సోనియా ఏంటి ఏదో పెద్దమ్మ లాగా ట్రీట్ చేస్తుంది, నానమ్మ లాగా ట్రీట్ చేస్తుంది వాళ్ళని, ఎప్పుడు తిన్నవా ఇట్లనా అని మాట్లాడేటోళ్ళు వాళ్ళంతా కూడా.
ఎప్పుడు అండ్ ఆల్సో మేము పృథ్వీ అని నేను ఏదైనా వాటర్ బాటిల్ షేర్ చేసుకున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వీళ్ళందరూ అరిచేటోళ్ళు, తందానే తానే తానే తందానే అనేసి ఆ మ్యూజిక్ వేసేటోళ్ళు. కేజీఎఫ్ ఈమె తినకపోయినా వాడికి పెడుతుందిరా అన్నట్టు మాట్లాడారు, కామెడీ చేసేటోళ్ళు అంతా. సో ఈ యష్మి ఏం చేసిందంటే మాట్లాడేటప్పుడు, నామినేషన్ లో మాట్లాడేటప్పుడు చాలా సేపు నువ్వు వాళ్ళిద్దరిని పెట్టుకొని ఆడుకుంటున్నావు, ముందుండి రెచ్చగొట్టి ఆడిపిస్తున్నావు, అండ్ అమ్మ చెల్లి అక్క అని సెంటిమెంట్ తోనే ఆడుతున్నావు ఈ హౌస్ లో, నువ్వు అబద్ధం బతుకుతున్నావు ఈ హౌస్ లో, ఇవన్నీ మాట్లాడింది. నేను హౌస్ మేట్స్ దగ్గరికి పోయి నా తమ్ముడు వీడు, లేకపోతే వీడు ఇది అని నీకు నేను జడ్జ్మెంట్, మా బాండ్ మాకు గ్రో అవుతుంది, మేమున్నాం మాదది. నేను ఎక్కడ నా టాస్క్ లో గానీ, నా క్లాన్ చేంజ్ అప్పుడు గానీ, తర్వాత మీరు రూమ్ లోకి వచ్చిన తర్వాత మాట్లాడే మాటలేవి రూమ్ లో అక్కడే బయట కూర్చొని మాట్లాడుతున్నాను నేను. అక్కడ అయిన తర్వాత ఆమె ఇన్ని మాటలు మాట్లాడుతుంది, గేమ్ లా నామినేషన్ గ్రౌండ్ లా నువ్వు మాట్లాడేది, నువ్వు గేమ్ గురించి మాట్లాడితే, అండ్ నువ్వు ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడైనా చెప్పానా ఇది నా తమ్ముడు కాబట్టి నేను ముందుకు పంపిస్తున్నా, లేకపోతే నా అన్న కాబట్టి నేను ఈ క్లాన్ కి వెళ్తున్నా, నా అన్న ఫీలింగ్ ఉన్నది కాబట్టి నేను క్లాన్ కి వెళ్తున్నా, తమ్ముడు కాబట్టి, ఈ స్టేట్మెంట్స్ నేను ఎక్కడైనా చెప్పానా మీకు? అవర్ బాండ్ ఈజ్ అవర్స్ అండ్ వీఆర్ గ్రోయింగ్ లైక్ దాట్. నేను ఎక్కడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నిఖిల్ గడ్ ఆపోజిట్ ఉన్నప్పుడు అసలు ఇష్టం ఉన్నట్టు అరుచుకున్నా నేను అని. ఫస్ట్ వీక్ అయినా కానీ థర్డ్ వీక్ అయినా సరే సాక్స్ గేమ్ అనుకుంటా, సాక్స్ గేమ్ అంటే చెప్తుంటే మాకు అర్థమవుతుంది ఇంత కన్వర్జేషన్ ఉందా ఇక్కడ, అదే అక్కడ కట్ చేసి ఇక్కడ వేయటం వల్ల మీరు ట్రోల్ చేసి అట్లా చేపిస్తే ఏం మాట్లాడతాం వాటికి? సో దట్ వాజ్ అ కాన్వర్సేషన్. నేను ఎప్పుడు గేమ్ లా నా అన్న కాబట్టి నువ్వు వెళ్ళి ఆడరా, నా తమ్ముడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆడరా, లేకపోతే నా అన్న కాబట్టి నీ క్లాన్ కి వస్తున్నారా, నీకు ఆ బాండింగ్ ఉంది కాబట్టి వస్తున్నా, గేమ్ పరంగా నేను ఎప్పుడు కూడా అటువంటి నేను మాట్లాడలేదు. ఆల్వేస్ ఐ టోల్డ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఎప్పుడైనా ఇప్పుడు కూడా మీరు కంటిన్యూస్ ఐ విల్ ఛాలెంజ్. నిఖిల్ ఎప్పుడు ఓన్ డెసిషన్ మాట్లాడు, ఫస్ట్ పక్కన వాళ్ళు ఇద్దరిది ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని ఆయన చెప్తాడు. సో అది ఒకవేళ మ్యాచ్ అయింది అనుకో, నీకు నా అదృష్టమో దురదృష్టమో అన్ని మ్యాచ్ అవ్వడం కాదు, హీ బిలీవ్స్ ఫస్ట్. అండ్ యూనో అందరూ హౌస్ లో అందరు బిలీవ్ చేస్తారు కి సోనియా కరెక్ట్ గా ఆలోచిస్తుంది ఇట్లా అన్నట్టు. నా రైట్ హ్యాండ్ నువ్వు, నా పవర్ నువ్వు అండ్ అట్లా అని చెప్పిండు. సో అదే, బట్ హీ గివ్స్ దట్ ఫ్రీడమ్, అట్లేం లేదు, మీ ఇష్టం రా, నేనైతే మిస్ అవుతా, నాకు ఇట్లా అనిపిస్తుంది, బట్ మీ ఇష్టం అనే చెప్పిండు. గేమ్ పరంగా వీఆర్ ఆల్ క్లియర్, ముగ్గురం కూడా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడినాం, ఎమోషనల్ గా మేము ఏదైతే బాండింగ్ ఉందో అది బాండింగ్ మేము ఉన్నాం అంతే. వెన్ లాస్ట్ 4th వీక్ కి వీవర్ లైక్ యునో ఇప్పుడు మనం 3 versus హౌస్ అయినాం రా, ఇక ఏ గేమ్ ఎమోషనల్ ఏం అర్థమయ్యే పరిస్థితి లేకుండా అయిపోయినాం మనము అనే కాడికి వచ్చింది మాకు ఇక 4th వీక్ లో. అప్పుడు కూడా మాకు అర్థమైంది 1 versus హౌస్ అది, కానీ 3 versus హౌస్ రా చూసుకుందాం మరి ఇంకా అని చెప్పేసి అన్నాం అంతే. బిగ్ బాస్ 2 వారాలు బాగా చూపించాడు, 2 వారాలు 100% తనకు నచ్చింది చూపించాడు అంటాను నేను. మీరేమంటారు? అబ్సల్యూట్లీ ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. బిగ్ బాస్ మీద మీకు కోపం వచ్చిందా? బానే వచ్చింది, బానే ఉంది కోపము. బట్ జరుగుంటది అంటారు. రీజన్ నాకు అంత తెలియదు, అజంప్షన్ తప్ప నాకు ఏం తెలియదు. ప్రాబబ్లీ వాళ్ళకి ఏమో ఇక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వేరే సీజన్స్ నేను అంత గమనించలేదు, బట్ నేను పోయినప్పుడే నాకే హౌస్ లో ఇంత బోరింగ్ ఉన్నది, చూడడానికి ఎంత బోరింగ్ ఉండాలి. ఇంకా అట్లీస్ట్ ఒక పాటలు పాడుకుందామా అంటే పాటలు నిషేధం అన్నారు, పోనీ ఫంటాస్ చేద్దాం రా బాబు అంటే ఎవరో ఒకరు కూర్చొని సరిగా చేయరు, వీళ్ళతో మేమేం చేసేది వాళ్ళతో మేమేం చేసేది అని అంటుంటారు. మేము క్లాన్ వచ్చిన తర్వాత వి మేడ్ లైక్ యునో షూట్, ఐ మీన్ యాక్టింగ్ స్కిట్స్ ఇచ్చుకొని యాక్టింగ్ చేసుకునేటోళ్ళము, బెస్ట్ థింగ్స్ ఏంటో మాట్లాడుకుంటారు, ఇవన్నీ ఏదో సరదాగా అట్లీస్ట్ కాన్వర్సేషన్స్ ఇట్లున్నాయి. వాళ్ళు కూర్చుంటే గాసిప్ లేకపోతే ఇట్లా తప్ప ఏముండేది కాదు. సో పాపం మీకు ఏం చూపించుకుంటాడు ఆయన కూడా, ఎడ కాంటెంట్ ఉన్నదిగా అని పెట్టుకున్నట్టు. టీఆర్పీ బిజినెస్ రావాలి కదా, మరి బిజినెస్ కావాలి. నేను ఒక బక్రాన్ దొరికినా, సో వాడేసిండు నన్ను అంతే ఇక. సో వాడేసిండు, నా చేతులు కాళ్ళు పెట్టి వాడేసిండు. అట్లీస్ట్ కాన్వర్సేషన్ చూపిస్తే అట్లీస్ట్ మా బాండింగ్ కి కొంతమంది బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్, లైక్ యూనో మంచి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ లేదంటే లైక్ కజిన్స్ ఇట్లా కనెక్ట్ అయ్యేటోళ్ళు కావచ్చు, బాండింగ్ కు దేనికైనా కనెక్ట్ అయ్యేటోళ్ళు. కంప్లీట్ కాన్వర్సేషన్ చూపించినా సరే అది కూడా చూపించకుండా ఇక ఏం దొరకలేదు కావచ్చు, పిచ్చిలేసినట్టున్నది ఆయనకి. ఇక కాంటెంట్ వస్తలే, టీఆర్పీ వస్తలే, ఏంద్రా బాబు ఇది అనుకొని ఏదో వాడేసిండు నన్ను.
సరే పోనీ బతికిన ఐ హర్డ్ దట్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో చాలా టిఆర్పి వచ్చింది అని చెప్పేసి చెప్పారంట. బ్యూటీ మంచి కంటెస్టెంట్ అంటే మీరే ఇంత తొందరగా బయటకు వస్తారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అసలు విషయానికి వస్తే టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఉన్న వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అంతా చేంజ్ అయిపోతుంది. బట్ యు నో టాప్ 5 అండ్ ఆల్ లైక్ నాకు అసలు షో మీదనే నాకు అసలు అది లేదు ఇప్పుడు. సో వీ కెన్ నాట్ డిసైడ్. బిగ్ బాస్ కెన్ మేక్ ఎనీబడి జీరో ఎనీబడి హీరో. అది మనం ఏదో డిసైడ్ చేసి క్వాలిటీస్ బేస్ మీద, సిచ్యువేషన్స్ బేస్ మీద, పర్సనాలిటీ బేస్ మీద అవుతారు అనేది కాదు నాకు అర్థమైపోయింది. ఒకవేళ పర్సనాలిటీ బేసిస్ మీద అయితే మాత్రం నేను డెఫినెట్ గా మీరు అనుకున్నట్టు టాప్ 5 ఉండాల్సింది, నేను ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కి దట్స్ నాట్ ద షో దట్ వాట్ వీఆర్ థింకింగ్. మనం అనుకునేది కాదు. నో, నీకు నచ్చింది నువ్వు చూపించుకుంటా అంటే నేను అక్కడ ఉండి కూడా వేస్ట్. నేను పైసలకి నేను గేమ్లు ఆడను, నేను పైసలకి నేను ఇట్లా పోర్ట్రే చేసుకొని చేసేదాన్ని కాదు. నేను కావాలంటే నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అదే పైసలకి నేను చేస్తా కదా, అంత చేయాలనుకుంటే. అండ్ సో నేను అయితే అట్లా చేయను, ఉన్నది ఉన్నట్టు చూపిస్తా. అండ్ మళ్ళీ రీఎంట్రీ అడిగితే వెళ్తారా? నో, నేను అదే చెప్తున్నా, ఇట్లా పోర్ట్రే చేసేదే బిగ్ బాస్ అమ్మ, మేము ఇట్లనే చేస్తాము అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా పోను. అండ్ నేను ఇప్పుడు చాలా నెగిటివ్ అయ్యి ఉంటది నాకు తెలిసి. బిగ్ బాస్ షో అంటేనే ఇట్లా కాదు, వేరేలా ఇట్లా అని అనుకుంటారు. మరి వాళ్ళు ఒకవేళ ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటే, కాన్సెప్ట్ ఇదే, ఎంటర్టైనింగ్ షో ఇది, కాంటెంట్ క్రియేషన్ షో ఇది అని అనుకొని జడ్జ్ చేసుకుంటే, దే ఆల్సో గేవ్ ఏ #బ్రోమాన్స్ అని చెప్పేసి హ్యాష్ ఇచ్చారు దాంట్లో మీరు చూస్తే. అండ్ ఆల్సో అన్నిట్లలో #సోనియా అని పెట్టుకున్నారు. సో ఇవన్నీ మీ స్ట్రాటజీస్, మీ షో ఇట్లనే నడిపియాలి, మీ స్టాండర్డ్స్ దిగి ఇట్లనే చేసుకోవాలి బిజినెస్ అని అనుకుంటే, దిస్ విల్ నాట్ గో ఎనీవేర్. అండ్ ఐ విల్ నాట్ గో పర్సనలీ టు బిగ్ బాస్. దాన్ని చేంజ్ చేసుకొని, ఎందుకంటే నాగ్ సార్ కూడా అన్నారు, మనం అనుకోవడమే ఒకటే కదా, నాగ్ సార్ కూడా అన్నారు ఇది లైఫ్ టైమ్ మేనేజ్మెంట్ సంథింగ్ ఏదో అని అన్నారు. బిగ్ బాస్ ఇస్ లైఫ్ మేనేజ్మెంట్ షో ఇట్లా అన్నారు. ఏం లైఫ్ మేనేజ్మెంట్ చూపించినావు? నన్ను రోడ్ మీద తీసుకొచ్చి పడేసినావు. 30 ఏళ్ళు నేను ఎంత మంచిగా బతికినా, నేను ఎట్లా బతికినా, నేను నా క్వాలిటీస్ ఏంది, నా పాజిటివ్స్ ఏంది, అసలు నా స్ట్రెంగ్స్ ఏంది, నా వీక్నెస్ ఏంది, ఇవన్నీ ఉన్నాయి నాకు. ఇవన్నీ కాకుండా నువ్వు కాలు చేతులు చూపించి బతికేసినావు ఎందుకు? సో లిటరలీ దట్స్ నాట్ ద షో. ఒకవేళ ఇట్లా నడిచింది అది కూడా చూపించుకోవాల్సింది నువ్వు. బిగ్ బాస్ షో కాదంటారు అయితే సీరియల్. అట్లీస్ట్ కాంటెంట్ క్రియేటింగ్ షో ఇది, నేను కాంటెంట్ చూపించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవి చూపించుకో కదా. ఉన్న దాంట్లో నుంచి నువ్వు ఎట్లా కాంటెంట్ పుల్ చేస్తావు గది చూసుకో కదా. ఈ చేతులు చూపిస్తా నేను, కాళ్ళు చూపిస్తా నేను, గిదే కాంటెంట్ మీద నడిపిస్తా నేను, టీఆర్పీ తెచ్చుకుంటా అంటే అదేం బిజినెస్ నాకు అర్థం కాలేదు. దట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఉన్న దాంట్లో మంచిగా చూపించుకోవాల్సిన స్కోప్ ఉండే కదా. ఉన్నది ఉన్నట్టుగా ఈ సీన్ యాజ్ ఇట్ ఈస్ గా చూపించి ఆ సీన్ చూపించినా కూడా నడిచేది. నీకు కెమెరాలు ఇన్ని ఉన్నాయి. అండ్ లైవ్ ఇస్ ఆల్సో నాట్ లైవ్, రైట్, ఎడిటెడ్. అది కూడా ముందు రోజు జరిగింది మీకు నెక్స్ట్ డే ఇస్తున్నాడు. మరి ఇంకెక్కడే కాదు షో. ఇక ఓకే, ఇక మణికంఠ విషయానికి వస్తే ఊరికే ఏడుస్తూనే ఉంటున్నాడు. దేనికోసం అసలు? ఆయన సింపతి స్టార్ అని కూడా పడిపోయింది ఆయనకి. పాపం మణికంఠ. నాకంతా తెలియదు రవి గారు. నేను ఆయనకి ఎక్కువ సజెషన్స్, ఒక టాస్క్ లో అయితే లాక్కి వెళ్ళిపోయి మరి అక్క అగ్గు కావాలక్క నాకు కూడా పోయింది అది. నాకు కూడా పోతుంది కానీ వాడు అక్క. సో వాడి చాలా నెగిటివ్ ఎనర్జీ. ఐ సీ దట్ ఎనర్జీ ఆల్సో. నేను అందరికి ఉండను అంత దగ్గరగా. నాకు అవతల వాళ్ళు కూడా అంతే ప్యూర్ గా నాకు షేర్ చేస్తున్నారు బాండ్ అంటేనే నేను ఉండగలుగుతా. అండ్ మీరు గమనిస్తే నేను చాలా మందికి నమస్తే అని చెప్పాను. నేను టచ్ కూడా లైక్ షేక్ హ్యాండ్ కూడా కొంతమందికి. సో అది నాకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అవతలాడు ఏమనుకుంటున్నాడు నా గురించి అనే దాన్ని బట్టి కూడా ఉంటది. సో మణికంఠ అక్క అన్నాడు పాపం, వాడికి అట్లా బ్యాడ్ ఫీలింగ్ అట్లా ఏమి ఉండదు కానీ బ్యాడ్ ఎనర్జీ చాలా ఉంటది. చాలా ఇట్లా ఫ్లక్చుయేటింగ్ ఎనర్జీ వాడిది. ఒకసారి మంచిగా ఉంటాడు, ఒకసారి ఇట్లా. సో దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ చెప్పారు. అది విషయం చెప్పారు. అవును, తెలుసు అది. చెప్పారు. సింపతి స్టార్ అని పడ్డది కదా, తను నిజమే చెప్తున్నాడా? నేను కూడా కొన్ని కాంట్రడిక్టరీ చూసిన రవి గారు. సో లైక్ దాంట్లో ఉన్నాయి తప్పు. అంటే లైక్ బయట ఒకటి ఉన్నది, లోపల వాడు చెప్పేది ఒకటి ఉన్నది. ఐ డోంట్ నో అది ఎంతవరకు అది హెల్ప్ అవుతుందో.
బట్ పాపం వాడు పర్సనల్ గా యాజ్ అన్ ఇండివిజువల్ స్పాయిల్ కాకుండా మంచిగా హెల్దీగా బయటకు వస్తే చాలు, నేనైతే అంతే అనుకుంటా. అంటే ఊరికే కార్నర్ చేస్తున్నారు రాత్రి కూడా చేస్తున్నారు కదా వాడు, అట్లాగే చేస్తాడు వాడు, వాడి పర్సనాలిటీ చిన్నదాన్ని పెద్ద చేసి ఏడుస్తున్నాడు. అది వాడి ఇదో గేమ్ ప్లాన్ అని అంటారు కదా, నాకు తెలియదు అసలు అది ఎందుకు అట్లా చేసుకున్నాడు. అంటే లైక్ యూనో ఒక 40-30 రోజులు నేను జస్ట్ నార్మల్ గా నాకు నేనే ఉన్నా సరే బయటికి వచ్చినాక బ్లాంక్ ఉన్నది, ఒక ప్రాజెక్ట్ గుర్తొస్తలేదు నాకు, ఒకటి ఇట్లా ఆలోచన చేయాలంటే ఒక మైండ్ ఇట్లా పోతలేదు, అట్లా ఉన్నది నాకే డంబ్ గా అన్నప్పుడు నువ్వు ఇంత మైండ్ ని ట్విస్ట్ చేసి దాన్ని గేమ్ ప్లాన్ అనుకొని ఇట్లా అంతా వేసుకొని పోయి వాడు పాపం ఏమైపోతాడో అని నాకు భయం అవుతాను. బయటికి వచ్చినాక వాడు హ్యాపీగా ఉండి మంచిగా ఉంటే చాలరా బాబు అనుకుంటాను నేను వాడి గురించి అయితే. లేదు, యష్మి అంటే షీ స్టిల్ స్టెప్పింగ్ అప్, ఇంకా మెల్లమెల్లగా బయటకు వస్తుంది మెల్లగా బయటకు వస్తుంది. బట్ షీఈ్ ఎమోషనల్, అదైతే ఉన్నది. అండ్ యష్మి వీళ్ళు కొంచెం ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. యష్మి, ప్రేరణ, నిఖిల్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఏ క్లాన్ ఉన్నా సరే వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు ఏ క్లాన్ ఉన్నా సరే వాళ్ళ ఇంటర్నల్ గా ఒక ఫ్రెండ్షిప్ నడుస్తుంది వాళ్ళది, ఇట్లా వాళ్ళ ముగ్గురిది. ఏమో వాళ్ళు ముందు సీరియల్స్ ఏదో చేసినారు కదా, అట్లా ప్రాంతీయది ఉండకపోవచ్చు ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన అబిల్ అండ్ నేను అబ్బాయి తెలంగాణ సంబంధించిన వాళ్ళు, మేము ముగ్గురము ప్రాంతీయం ఒకటే కలిసి పనిచేసిరు వీళ్ళు. ముందు బిగ్ బాస్ లో కూడా చేసిరట, ఏదో చిన్న సీరియల్ బిగ్ బాస్ ఏదో చేసిరు, దానిలో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ చేసిరంట. సో ఆ బాండింగ్ ఉంటది, ఆ ఫ్రెండ్షిప్ ఉంటది. సో షీ హాస్ టు లైక్ టాస్క్ వైజ్ అంతా మంచినే ఉంటది, అందరితోని ఎక్కువ రిస్క్ తీసుకోదు. అదే నువ్వు ఒపీనియన్ తీసుకోవాల్సిన దగ్గర, స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర కొన్ని చోట్ల రిస్క్ చేయట్లేదు. ఇంకా మెల్లమెల్లగా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరు బయటపడతారు. పృథ్వీకి ఇష్టమే, బట్ ఐ విల్ నాట్ సే లైక్ యునో ఇట్లా గలీజ్ వేరే ఇష్టం అని కాదు. నాకు అబ్బాయి నిఖిల్ అంటుండే విష్ణుకుండే ఇష్టం వేరు, యష్మితో ఉండే ఇష్టం వేరు అని చెప్పారు. విష్ణుతో ఉండే ఇష్టం నాకు తెలుసు, కంటెంట్ ఇష్టమే వీడికి, యష్మితోని అట్లా కాదు. హీ హాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఎ బాండ్ విత్ యష్మి, అట్లేముండదు. Vishnu and Prithvi are connected and she told that like electricity generator feelings అవన్నీ ఏదో మాట్లాడుకున్నారు, మీకు అవన్నీ కూడా కనిపించలేదు బయటికి. బట్ యా అది నడుస్తుంది, అది ఎంతవరకు ఏందో ఏమో నాకు తెలియదు. ఓకే, బయటకు వచ్చారు మీరు, హ్యాపీనా? అబ్సల్యూట్ గా హ్యాపీ. అంటే బిగ్ బాస్ మీకు మంచి చేసిందంటారా చెడు చేసిందంటారా? డెఫినెట్ గా చెడే చేసింది, మాక్సిమం చెడే చేసింది. కానీ నాకు ఒక మంచి ఏంటంటే సోనియా అంటే ఎవరో తెలియని ఇది బిగ్ బాస్ త్రూ చాలా, అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో చాలా మందికి తెలుసు కదా ఇప్పుడు సోనియా. యా పాపం తెలుసు, కానీ అంత గలీజ్ గా తెలుసుకోవాలి అని నేను అనుకోలేదు. నేను తెలుసుకోవాలని నేను చారిటీ వర్క్స్ కూడా చాలా చేసిన, అండ్ వేరే ప్రాజెక్ట్స్ చేసిన, అండ్ ఆర్టిస్ట్ గా చేసిన. అవి ఏవి కూడా నేను అంత ప్రమోషన్ గానీ ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు. ఉన్నంత వరకు నేను స్లో ప్రోగ్రెస్ పోయినా సరే మంచి పేరు తెచ్చుకోవాలా, మంచిగా ఉండాలా అని మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అదే మీరు ఏం చేసినా చెప్పినా మంచి చదువుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, 10 మందికి అన్నం పెట్టే స్టేజ్ లో ఉండండి. ఈ మూడే ఏముండదు, సో అట్లా ఉండేది. ఇప్పుడు దీంతో లైక్ నెగిటివ్ పాజిటివ్ అయింది, బట్ దట్స్ ఫైన్. లైక్ ఐ డోంట్ మైండ్. నాకు ఇటువైపు నేను చూసుకుంటా, నేను 0 ఆడియన్స్ తోని 0 ఫ్యాన్స్ తోని పోయినా. నేను అటువంటిది నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఐ థింక్ నియర్లీ 400 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. లైక్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. యా డెఫినెట్ గా ఫ్యాన్ మీట్స్ అని అరేంజ్ చేసుకుంటున్నాను వీకెండ్స్ లో. అట్లా నేను అనౌన్స్ చేస్తా, సోషల్ మీడియాలో కూడా అనౌన్స్ చేస్తా నా అఫీషియల్ పేజ్ లో. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ నెగిటివిటీ వైజ్ చూస్తే కూడా చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడు కంటెంట్ లేదు ఎక్కువ, సో నెల రోజులు నీ మీద బతికేశారు అని చెప్పారు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్. మంచిదే, అందరికి అన్నం పెట్టినా నేను ఇట్లా కూడా అని అనుకున్నా. దట్స్ గుడ్ ఎనఫ్ అని తీసుకున్నా. నేను సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ నిఖిల్ పృథ్వీకి చేస్తా, యష్మికి కూడా చేస్తా. అండ్ ఎవ్రీ వీక్ అది చేంజ్ అవుతా ఉంటది రవి గారు. అంటే సీన్ అదే చాలా మంది ఇప్పుడున్న ప్రకారం కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ సేఫ్. అందరికి ఇలా బటర్ పూసుకుంటూనే ఉంటారు తప్ప ఒక స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ ఉండి మంచి స్టాండ్ తీసుకొని ఇట్లా నేను ఇదే మాట్లాడతా, నేను ఇట్లే చూస్తా అన్నట్టు ఉండరు. టాస్క్ ఆడతారు, బటరింగే అవుతుంది.
నామినేషన్ ఎత్తారు, ముందు చెప్పుకుంటారు, తర్వాత మాట్లాడతారు. ఇదేం నామినేషన్ రా? బయటికి పంపించడానికి నువ్వు ముందు బట్టరేసి. ఇప్పుడు నాది కూడా చూస్తే, ఇప్పుడు మణికంఠకి నువ్వు నామినేషన్ వేసిరు, మీరు మణికంఠకి 0 స్టాంప్ వేసిరు. 0 స్టాంప్ వేసి హౌస్ ఓటింగ్ వచ్చేసరికి మణికంఠని సేవ్ చేతివి. మళ్ళీ సేవ్ చేసినావా, కాపాడుకుంటావు, పోనీ మళ్ళా మణికంఠ గారిని మళ్ళీ నామినేట్ చేతిరి. ఇదేం గేమ్ రా మీది? ఒక ఎమోషనల్ స్టాండ్ ఉండదు నీకు, కనెక్షన్ లాగా స్టాండ్ ఉండదు, ఒక గేమ్ పరంగా స్టాండ్ ఉండదు. లాజికలీ నో, ఎమోషనలీ నో. దెన్ ఇక మీరు ఏం మాట్లాడతారాడా, మీరు ఏం చూపించుకుంటారు, మీరు ఏం పర్సనాలిటీలు చూపించుకుంటారాడా? సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇప్పుడున్న దాంట్లో. సో బిగ్ బాస్ గేమ్ అట్లనే ఉండాలి అని అందరు అనుకుంటే అది డిఫరెంట్. నేను ఇంకొకలా చూసిన కాబట్టి నాకు అట్లా అనిపించింది. సో ఉన్న వాళ్ళలో కొంచెం మెచ్యూర్డ్ అండ్ అందరు కొంచెం హార్ట్స్ గెలుచుకుంటారు అని అనిపించేది నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి టాస్క్ పరంగా